ఒక్కసారి గోధుమ పిండితోటి ఇలా బిస్కెట్లు చేసి పెట్టుకున్నామంటే నెల రోజులు క్రిస్పీగా, టేస్టీగా తినేయొచ్చండి. మరి ఇప్పుడు ఈ బిస్కెట్లు తయారు చేయడం కోసం ఫస్టు గిన్నె తీసుకొని ఇందులోకి 1 కప్పు పంచదార, 1 గ్లాసు వేడి పాలను పోసుకొని పంచదార అంతా కూడా కరిగిన తర్వాత పాలు తీసుకున్న గ్లాస్ తోటి ఒక అర గ్లాసు కన్నా కూడా కొంచెం తక్కువగా నెయ్యి గానీ లేదా రిఫైన్డ్ ఆయిల్ గానీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఫస్ట్ 2 కప్పులు గోధుమ పిండి వేసుకొని కలుపుకున్న తర్వాత ఒక అర స్పూను సాల్టు, ఒక అర స్పూను యాలకుల పొడి, మరొక 3 కప్పులు గోధుమ పిండి అయితే వేసుకొని ఒక చుక్క వాటర్ లేకుండా పిండినంతా కూడా చపాతీ పిండి కన్నా కొంచెం సాఫ్ట్‌గా కలుపుకోవాలి. ఈ బిస్కెట్‌లు మొత్తానికి 5 కప్పుల గోధుమ పిండి అయితే పట్టిందండి. ఈ పిండి నుంచి పెద్ద సైజుల పిండి ముద్దను తీసుకొని కాస్త మందంగా చపాతీని రుద్దుకొని రౌండ్‌గా ఉన్న ముద్దతోటి బిస్కెట్లు కట్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న పిండిని తీసేసుకోవాలి. ఇప్పుడు చంద్రాకారంలో ఇలాగ బిస్కెట్ల పైన ఘాట్లు పెట్టుకొని ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఈ బిస్కెట్లు వేసుకున్న వెంటనే గరిటె పెట్టి కదిలీకుండా 1 నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత గరిటెతోటి 2 వైపులా తిప్పుకుంటూ లో ఫ్లేమ్‌లోనే ఈ బిస్కెట్లు మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి.